అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతానికి సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ప్రక్షాళన చేయడానికి, బ్యూరోక్రసీ అధికారుల్లో మార్పులు తీసుకురావడానికి, భారీ ఎత్తున జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు, జిల్లాల్లో పనిచేస్తున్న ఎస్పీలను భారీ ఎత్తున మార్చడానికి ప్రస్తుతానికి కసరత్తు అయితే జరుగుతోంది. దీనిలో ఆల్రెడీ ఆ అధికారుల వారీగా వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సు, వాళ్ళ పనితీరు, వాళ్ళ రిపోర్టు, వాళ్ళ రికార్డులు, గత 5 ఏళ్లలో వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఫైల్స్ తెప్పించుకున్నారు. ఐఏఎస్ల ఫైల్స్, ఐపీఎస్ల ఫైల్స్ తెప్పించుకొని వాటిని స్టడీ చేసి రివ్యూ చేస్తున్నారు. ఆ జిల్లా మంత్రులతో కూడా రివ్యూ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. మేబీ ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ఆర్డర్స్ రాలేదు, కానీ మేబీ ఈరోజు సాయంత్రానికి అయితే ఐఏఎస్ల ఐపీఎస్ల బదిలీలు రావచ్చు. బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఒక 11 మంది అధికారులకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇచ్చినా ఎక్కడో అప్రాధాన్య పోస్టులు ఇస్తారు, లేదా పక్కన పెడతారు. అందులో ఐఏఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి, ఈ 6 ఐఏఎస్ అధికారులు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ప్రవీణ్ ప్రకాష్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సీఎంఓలో చక్రం తిప్పారు, కీలకమైన అధికారిగా. అలాగే శశిభూషణ్ గారును అజయ్ జైన్ గారు, వీళ్ళిద్దరు కూడా అంతే. అలాగే శ్రీలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో పార్ట్నర్ కాబట్టి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అలాగే గోపాలకృష్ణ ద్వివేది గారు 2019 ఎన్నికల్లో ఎన్నికల ప్రధానాధికారిగా ఉంటూ ఆయన ఏకపక్షంగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆయన చాలా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సో ఆయన మీద కూడా. అలాగే మురళీధర్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు. వీళ్ళందరినీ కూడా మేబీ పోస్టింగ్లు ఏమీ ఇవ్వకుండా జీఏడీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయమనే అవకాశం ఉందంట. ఇది జరుగుతుంది. దీంతోపాటు ఐపీఎస్ అధికారులు, గతంలో డీజీపీగా పనిచేసిన 2, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే గౌతమ్ సవాంగ్ గారు, వాళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు ఆయన. అలాగే కొల్లి రఘురామరెడ్డి గారు, అలాగే సిఐడి చీఫ్లుగా పనిచేసిన సంజయ్ అండ్ సునీల్ కుమార్, వీళ్ళిద్దరి మీద మొత్తం ఈ 6 ఐఏఎస్ అధికారులు, 6 ఐపీఎస్ అధికారుల మీద ప్రస్తుతానికి దస్త్రాలు రెడీ అయ్యాయి. వీళ్ళు ఎక్కడెక్కడ తప్పుకు దొరికారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకొని వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. చట్టపరంగా మనం ఇప్పుడు చెప్పుకున్న అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సిఐడి చీఫ్లుగా సంజయ్ గారు, సునీల్ కుమార్ గారు ఏకపక్షంగా పనిచేశారు. సోషల్ మీడియా చిన్న కేసులను కూడా అరెస్టులు చేయడాలు, ఇవన్నీ కూడా వ్యవహరించారు. అలాగే కొన్ని జిల్లాల్లో ఎస్పీల మీద కూడా జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో రిశాంత్ రెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, కొంతమంది ఎస్పీలు ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా ఫైల్స్ తెప్పించుకుంటున్నారనమాట. సో దీనికి సంబంధించి సాయంత్రానికి ఈ ఉత్తర్వులు అయితే వచ్చే అవకాశం ఉంది. నేను అనుకోవడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎంతగా ఇబ్బంది పెట్టారో అందరం చూసాం. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల, చట్టపరంగా ఆయన ఆర్డర్స్ తెచ్చుకున్నప్పటికీ ఇవ్వాల. ఒకే కారణంతో 2 సార్లు సస్పెండ్ చేశారు. కోర్టు తప్పు పట్టినా, క్యాట్ తప్పు పట్టినా పోస్టింగ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ స్థాయిలో కక్ష సాధింపు చేస్తుంది అని అనుకోలేను, కానీ కక్ష సాధింపు అయితే ఉంటుంది. అంటే చట్టపరంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద వీళ్ళకి ఆధారాలు దొరకలేదు. ఏబి వెంకటేశ్వరరావు గారు తప్పు చేశారు అనడానికి వీళ్ళకి ఆధారాలు దొరకలేదు, కానీ వీళ్ళు తప్పు చేశారు అనడానికి వీళ్ళకి ఆధారాలు దొరికిపోతాయి. ఇప్పుడు సిఐడి కేసులు ఉన్నాయి, కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారు. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ చేస్తే చాలు, ఇదిగో నన్ను ఇలా నిబంధనలకు విరుద్ధంగా నన్ను అరెస్ట్ చేశారు, నన్ను ఇలా కొట్టారు, నన్ను చిత్రహింసలు పెట్టారని కంప్లైంట్ చేశారనుకోండి, దాన్ని రివ్యూ చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తే దానికి బాస్ ఇదిగో వీళ్ళు. అలాగే మార్గదర్శి కేసులో సంజయ్ గారు చాలా దూకుడుగా వెళ్ళారు. అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ పెద్దల మాటలు విని గుడ్డిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితా ఇదంతా. సో వాళ్ళందరూ కూడా మేబీ లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్న వాళ్ళు వీళ్ళేనేమో, వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి ఈ 5 ఏళ్లలో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అప్రాధాన్య శాఖల్లో ఉంచడానికో, లేదంటే వీలైతే జైలుకు పంపించడానికో టీడీపీ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. థ్యాంక్ యూ.